ఈ రోజే మనకు అక్షయ తృతీయ పండగ అండి. కాబట్టి ఏంటంటే గనక గ్యాస్ పై కింద ఇది పెట్టండి. రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. చక్కటి అభివృద్ధిని కూడా సమకూరుస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో ఉండే దరిద్రాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఏంటంటే గ్యాస్ పై కింద ఇది పెట్టుకుంటే మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే మన ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెప్తున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులండి ఏంటంటే గ్యాస్ స్టవ్ కింద ఈ యొక్క వస్తువుని పెట్టేవారనమాట. అలా పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, ఇల్లు అనుకూలిస్తుందని, ఇంటి వాతావరణం బాగుంటుందని, ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలు కష్టపడి వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తే దానికి రుచి పచ్చి అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇంట్లో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట. ముఖ్యంగా ఏంటంటే అక్షయ తృతీయ రోజునండి మనము తప్పనిసరిగా అండి బంగారం కొనలేకపోయినా పర్వాలేదు, కానీ మనం ఏంటంటే కనుక బంగారం లాంటి విలువైన వస్తువు అంటే బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. లేదంటే కనుక లక్ష్మీ రూపంగా భావించుకునే రాళ్ళ ఉప్పుని కూడా ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్టం అనమాట. రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం ఆ ఉప్పుని వాడుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. ఉదయం పూట తెచ్చుకునే వీలు లేని వారు సాయంత్రం అంటే 10 లోపు కూడా, రాత్రి 10 లోపు కూడా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ బంగారం మేము కొనలేదు అని బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం కొంత అంటే కొంటూ ఉంటారు, కొనుగోలు చేస్తూ ఉంటారు, కానీ ఈ సంవత్సరం కొనలేదనుకోండి, అలాంటి వాళ్ళు బాధపడకుండా ఏంటంటే కనుక బంగారు ఆభరణాలు ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. ఎంతో కొంత అండి మన దగ్గర ఉన్నవి. ఒక చిన్న ముక్కుపుడికైనా పర్వాలేదు, ఒక రింగ్ అయినా పర్వాలేదండి బంగారుది. దాన్ని శుభ్రం చేసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, అమ్మ మా దగ్గర ఇంతే స్తోమత ఉండి మేము కొనలేకపోయాము, ఈ బంగారాన్ని రెట్టింపు చెయ్యి తల్లి అని మనం సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం తిరిగే లోపే మనం బంగారం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకు వేద పండితులే చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి. బెల్లం కొంటే మీరేంటంటే కనుక ఆ బెల్లాన్ని పూజ గదిలో పెట్టి పూజించుకుని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయొచ్చు. అలానే కాకుండా మీరు ఉప్పుని కొన్న ఆ పరిహారం కిందికి మనం వాడుకోవచ్చు, పరిహారం చేసుకోవచ్చు. ఆ ఉప్పుతో ఏంటంటే కనుక మనం బీరువా కింద అంటే ఒక బౌల్లో పోసేసి బీరువా కింద పెట్టుకోవచ్చు. ఆ ఉప్పుతోనే ఏంటంటే కనుక మనం అద్భుతాలను చూడొచ్చు. ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగించవచ్చు. అలానే కాకుండా ఉప్పుని బౌల్లో పోసేసి అందులో డబ్బుని 11 రూపాయలు, 511 రూపాయలు, 116 రూపాయలు కూడా పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ డబ్బుని తీసేసి ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకోవచ్చు. ఆ ఉప్పుని దిష్టి దోషాల కోసం వాడుకోవచ్చు. ఇంటిని మాపు వేసేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో ఆ ఉప్పుని వాడుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఉప్పుని కొంటే ఈ విధంగా చేసుకోండి. ఇలా అంటే బెల్లము అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయండి, సరిపోతుంది. మనం బంగారం కొనలేదని బాధపడే కన్నా ఇలా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మనం ఏంటంటేనండి ముఖ్యంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి, చాలా అదృష్టం అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఏది పడితే అది వేసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఊరికే కలగదండి. ఆ అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తేనే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట. అందుకే మీరు ఈరోజు ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, పసుపు కలర్లో ఉండే బట్టలు కానీ ధరించండి. గ్రే, బ్లాక్, అలానే కాకుండా బ్లూ బట్టలు, అలానే వచ్చేసి ఏంటంటే కనుక స్కై బ్లూ, ఇలాంటివి ధరించకూడదు. ఇవి ధరిస్తే మనమే కష్టాలను కొని తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఇవి ధరించకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటేనండి పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది, అద్భుతాలు చూడగలుగుతారు. ఒక్క రాత్రిలోనే మీ జీవితం మారిపోతుంది. మీకేంటంటే కనుక మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఈ పరిహారం చేసేసుకుని ఫలితాలను పొందారు. కాబట్టి ఈరోజు బుధవారం అక్షయ తృతీయ కాబట్టి మీరేంటంటే కనుక మీ గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు, ఇంకా మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. మీరే ఆశ్చర్యానికి గురవుతారండి. ఏం చేయండి అంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల లాభాలు ఏంటనేది కూడా మనం తెలుసుకుందామండి. ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి, ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. అందులో ఏంటంటే కనుక ముందుగా ఒక స్పూన్ అన్ని ఆవాలు, ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపు, ఆ తర్వాత నిమ్మకాయకు బొట్టు పెట్టి ప్లేట్లో పెట్టేసుకొని మనం ఏంటంటే కనుక మన వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోవాలి. రాత్రంతా పెట్టాలి. రాత్రంతా పెడితేనే మనకు ఫలితం ఉంటుంది. మీరు ఏదో గంట సేపు కొంచెం సేపు పెట్టి తీయకూడదండి, రాత్రంతా పెట్టాలన్నమాట. అలా పెడితేనే ఏంటంటే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. జ్యేష్ఠాదేవి ఒకవేళ ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవిని ఇంటికి పంపుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది. చక్కగా ఏంటంటే కనుక మన సుడిని తిప్పుతుంది. మనకుండే కష్టాన్ని నష్టాన్ని తీసేయడానికి కూడా ఈ పని ఏంటంటే కనుక చక్కగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. చాలా మందికి తెలియని విషయం అండి.
చేసుకోండి. కొంతమంది ఏంటంటే గనక వంటగదిలో చాలా కష్టపడి వంటలు చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా కానీ ఒక్కొక్కసారి అది పాడైపోతుంది. ప్రతిసారి మాడిపోతూ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ చేసినా కానీ అసలు వంటలో ఏదో ఒకటి తక్కువ అవుతూ ఉంటుందండి. వంట సరిగ్గా కుదరదండి. మాకు వంటలు వచ్చండి అయినా కానీ ఒక్కొక్కసారి మా చేతుల గుంట ఇలా అవుతూ ఉంటుందండి మనం బాధపడుతూ ఉంటాం కదా. అలా ఎందుకు జరుగుతుందంటే గనక మన ఇంట్లో చెడు ఉంటే అలా జరుగుతుంది. మనకు తెలియకుండా మనకు ఏంటంటే గనక పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉంటాము. ఎందుకంటే ఆడవాళ్లకు వంటిల్లు అంటే చాలా ఇష్టంగా భావించుకుంటూ ఉంటారు. కొంతమంది ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు. అంటే స్త్రీలు అన్న తర్వాత వంటగదిలోనే ఎక్కువ సమయం గడుపుతారు. అక్కడ ఏంటంటే కనుక కొన్నిసార్లు ఏంటంటేనండి చెడు అనేది నివసిస్తూ ఉంటుంది. అలా చెడు ప్రవహించడం వల్ల అంటే అక్కడ చెడు అనేది సంచరించడం వల్ల చెడు ఉండటం వల్ల ఏంటంటే కనుక మనం చేసే వంటకు రుచి పచ్చి అనేది ఉండదండి. ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా ఆ వంట సరిగ్గా రాదు, కుదరదు. అదంతా కూడా మాడిపోతుంది. ప్రతిసారి కూడా వంట మాడిపోతుంది. అలానే అన్నం మాడిపోవటం, ఏదైనా పొయ్యి మీద పెట్టి మర్చిపోవటం, పాలు ప్రతిసారి పొంగిపోవటం, అంటే ఇలా ఏదో వండుతుంటే ఏంటంటే కనుక అది పాడైపోవటం, ఇలాంటివి ఏంటంటే కనుక క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు బండ గుర్తు పెట్టుకోండి. మన ఇంట్లో మనకు తెలియకుండా ప్రతికూల శక్తి ఉంది. దానివల్ల మనకి ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే కనుక అది కొంచెం ముందే ఏంటంటే కనుక మనకి ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అలా తెలిసినప్పుడు ఏంటంటే వాటికి తగ్గట్టుగా మనం ఈ పరిహారం చేసుకొని ఆ ప్రతికూల శక్తుల్ని బయటికి తీసేసుకోవాలన్నమాట. లేదంటే కనుక ఆ ప్రతికూల శక్తుల వల్ల మనం చాలా సఫర్ అవుతామండి. ఇల్లు మనకు అనుకూలించదు, ఇంట్లో గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, ధనం అనేది అంటే విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా అనారోగ్యం అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. చాలా బాధపడాల్సిన అంటే పని అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ముందుగానే ఇదంతా కూడా జాగ్రత్త పడి ఇవన్నీ కూడా తీసి పడేసుకోండి, సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మీరు మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి పోయేలాగా చేసుకోండి. ఇలా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక దానిపైన మూతలు ఏది పెట్టకండి, నార్మల్గా వదిలేయండి, సరిపోతుంది. అలా ఉంచండి. ఎప్పుడు చేయాలంటే కనుక మనం వంటగదిలోకి ఇంకా వెళ్ళము. మన వంటగదిలో పని అయిపోయింది, ఇంకా లైట్ ఆఫ్ చేసాం, మేము ఇంకా పొద్దున్నే పోతామండి, ఇప్పుడైతే ఇంకా వంటగదిలోకి అయితే పోమండి, మా పని అయిపోయింది అన్నప్పుడు మీరు వంటగదిలో నుంచి బయటికి వస్తాం, ఇంకా 5 నిమిషాలు అయితే అన్నప్పుడు ఈ పరిహారం చేసుకొని అక్కడ పెట్టుకొని వచ్చుకోండి. ఇలా రావటం వల్ల మంచి జరుగుతుంది. అప్పుడప్పుడు వంటగది ఏంటంటే కనుక రండి నీట్గా ఉంచుకోవాలి, మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. కొంతమంది దగ్గర మనం గమనిస్తాము ఏదో వంటగదిలో ప్రతిసారి కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా చెడు వాసన వస్తుంది. ఆ చెడు వాసన ఎందుకు వస్తుందంటే కనుక అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి అక్కడ చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చిందంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు మీరు అంటే ఇవి ఎవరు చెప్పరండి కొన్ని విషయాలు, కాకపోతే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డమన్నమాట. చాలా మందికి తెలుసుంటాయి, మన పెద్దవారికి. మనకేంటంటే ఇలాంటివి తెలియవు కాబట్టి మనం ఏంటంటే చెడు వాసన వస్తుందంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకోవాలి. అంటే మన ఇంట్లో అంటే చెడు ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఉన్నట్టుండండి వంటగదిలో పెట్టిన సామాన్లు ఎంత చక్కగా పెట్టినా కానీ ధడిల్లు మనం పడిపోతుంటాయి. ఎంత భయం అవుతూ ఉంటుందంటే కనుక ఏంటి ఇలా పడింది అన్నట్టుగా మనం లైక్ తీసుకుంటాం. అది లైక్ తీసుకునే విషయం కాదు. అక్కడ చెడు ఉంది కాబట్టి ఆ సామాన్లు పడ్డాయి. ఇలా చెడు ఉంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయండి. ఇలా మాడిపోవటం, పొంగిపోవటం, అలానే చెడు వాసన రావటం, సామాన్లు పడిపోవటం, ఉన్నట్టుండి ఏంటంటే కనుక మనం భయపడిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బండ గుర్తులు అనమాట. ఇలా జరుగుతున్నాయని మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే వాటి నుంచి మనకేంటంటే విముక్తి కలుగుతుందన్నమాట. ఒక్క రాత్రిలోనే మీరు ఫలితం చూస్తారు. ఒక్క రాత్రిలోనే మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారండి. చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోండి. ఆ తర్వాత ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ కింద ఏదైనా అంటే ఒలిగిపోయినా పొంగిపోయినా మనం ఏంటంటే చిందరవందరంగా పెడుతూ ఉంటాం. అలా పెడితే కూడా మన ఇంట్లోకి సంపాదన అనేది చేయకూడదండి. మన ఇంట్లో ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్యాస్ స్టవ్ కింద ఏదైనా పడ్డా పొంగిపోయినా గ్యాస్ స్టవ్ చిందరవందరంగా ఉంటే వెంటనే అంత దూరం క్లీన్ చేసుకోండి, చేసేసుకొని వంట చేయండి. ఇలా చేస్తేనే మన ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉంటాం. జ్యేష్ఠాదేవి ప్రవేశించదు, లక్ష్మీదేవి మాత్రమే ప్రవేశిస్తుంది. మనకు అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి మంచి ఫలితాలను చూడటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఫలితం మీరు పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడే పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు. వీటి ద్వారా మనకు లాభాలే చేకూరుతాయి, నష్టాలు చేకూరవు. లాభాలను పొందే అంటే పరిహారాలు కాబట్టి మనకేంటంటే మంచి జరుగుతుందన్నమాట. మన చేతులతో మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం అద్భుతాన్ని చూడగలుగుతాము, దైవానుగ్రహాన్ని పొందగలుగుతాం, చెడుని తీసేసుకోగలుగుతాము. అదే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి ఇంకా చెడు అనేది జరుగుతుందన్నమాట. అలా మీరు గుర్తుపెట్టుకొని ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే లాభాలు పొందవచ్చు. ఇక ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే కనుక అదంతా కూడా ఒక కవర్లో పోసేసి బయట పోసేయండి. లేవగానే వంటగదిలోకి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించాలి. పాచిమొహంతో వెళ్ళి స్టవ్ను వెలిగించడం, స్టవ్ని ముట్టించడం ఇలాంటివి చేయకూడదండి. మొహాన్ని కడిగేసుకోండి,
నీళ్లను బుక్కిరించండి. పాచి మొహంతో ఏ పనులు చేయకూడదు. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే కనుక బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, పడుకునేటప్పుడు కమ్మలు తీసేసి పడుకుంటారు. మీరు అవన్నీ కూడా చేసినా కానీ బొట్టు పెట్టుకోండి. ఖచ్చితంగా ఉదయం లేవగానే బొట్టు పెట్టుకోండి. ఒక గాజైనా సరే వేసేసుకొని స్టవ్ని వెలిగించడం ఇలాంటివి చేసుకోండి. అలా చేస్తేనే ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, చక్కటి యోగాన్ని కలిగిస్తుందండి. ఇవన్నీ ఏంటంటే కనుక మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవండి. మన పూర్వీకుల అనుభవాలతో మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఏదైనా సరే నమ్మకంతో చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఏంటంటే కనుక వంటగదిలో ఒక గాజు బౌల్ని తీసుకొని అక్కడ ఏంటంటే కనుక అందులో ఉప్పు పోసేసి కుంకుమ పసుపు పోసి ఒక మూలలో పెట్టుకుంటూ ఉండాలి. ఆ ఉప్పు అనేది వారానికి ఒకసారి చూసుకోవాలి. ఉప్పు కలర్ ఏంటంటే కనుక బ్లాక్ అయినా గ్రీన్ అయినా మన ఇంట్లో గ్రీన్ అయితేనేమో మన ఇంట్లో చెడు లేనట్టండి. అంటే మనం పెట్టిన ఉప్పు పెట్టినట్టుంటే ఏ చెడు లేనట్టు అనమాట. కొంచెం గ్రీన్గా మారిన, కొంచెం బ్లాకిష్గా అయిపోయినా అది కొంచెం ఏంటంటే కనుక ఇలా ఏంటంటే కొంచెం బ్లాక్గా అవుతూ ఉంటుందన్నమాట. అది మనం కనుక్కోలేం, కానీ కాకపోతే కొన్నిసార్లు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ ఇంట్లో చెడుందని ఆ ఉప్పుని మారుస్తూ ఉండాలి. ఆ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివ్ని తీసేసుకుంటూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పటికని తెచ్చి వంటగదిలో పెట్టుకుంటారు. పటికని వంటగదిలో పెట్టుకోవడం వల్ల కూడా మనం చేసే వంటకు రుచి పచ్చి అనేది ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పటిక అంటే దిష్టి కోసం అంటే ఉపయోగిస్తూ ఉంటాం, ఆలం కూడా అంటూ ఉంటాం. కాబట్టి ఆ పటిక బెల్లాన్ని తెచ్చుకొని ఇంట్లో ఒక చోట పెట్టుకుంటూ ఉండండి. పట్టికి అంటారు, పట్టిక అంటారండి. ఇదేంటంటే కనుక ఎక్కడైనా దొరుకుతుంది, దిష్టి కోసం వాడతారు. ఇదేంటంటే తెచ్చేసుకొని కూడా డైరెక్ట్గా వంటగదిలో పెట్టుకోవచ్చు. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఇలా మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం వస్తుందండి. మనం మంచి కోసం చేస్తామా, మంచి ఫలితాలు ఉంటాయి. చెడు కోసం చేస్తామా, చెడు ఫలితాలు వస్తాయన్నమాట. ఏదైనా సరే చేసేటప్పుడు చూసేటప్పుడు అంటే చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి చేసుకుంటేనే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంట్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంట్లో మనశ్శాంతి కూడా కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో ఏంటంటే కనుక ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడే పరిహారాలు, ఉపయోగించుకుని ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి మనకు ఫలితాలు వస్తాయి, రావని కాదనమాట. అందుకే ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారనమాట. ఇది పడేసేటప్పుడు మీ డస్ట్బిన్లో వేసుకోవటం, మీ ఇంటి చుట్టూ కాకుండా కొంచెం ఇంటి నుంచి దూరంగా పడేసుకుంటే సరిపోతుంది. ఇక మీకు మిసుడు తిరిగిపోతుందండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక లాభాలు కలుగుతాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక రాత్రి అన్నం తిన్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ నియమాలు ఆచరించండి. అన్నం గిన్నెని అంటే మనం తోమకూడదండి. అన్నం గిన్నెలో అన్నం ఉంచాలండి. ఆ గిన్నెని మీరు ఏంటంటే కనుక అలానే ఉంచండి. రాత్రి వండిన గిన్నె రాత్రికి తోమేస్తే ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది అని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. అంటే మన దగ్గర ఉండకుండా మొత్తం కూడా నష్టపోతాం మనం. అంటే మన ఇంటికి రాత్రి సమయాలలో పితృదేవతలు వస్తూ ఉంటారనమాట. అలా వచ్చినప్పుడు వారి కోసం అంటూ మనం అన్నం గిన్నెను అలాగే సపరేట్గా, అంటే వారి కోసమని కాదు, ఇది లక్ష్మీదేవి కోసం కూడా. అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు, మాకు ఐశ్వర్యం కలగదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి అన్నం గిన్నె రాత్రికి రాత్రి మనం ఎప్పుడు తోమకూడదు, అలానే ఉంచాలి. అలా ఉంచి అందులో కొంచెం అంత అన్నం, అంటే ఒక 2 ముద్దల అన్నమైనా సరేనండి పెట్టండి. పెట్టేసి ఏంటంటే కనుక వదిలేయండి. తెల్లారి లేచిన తర్వాత అన్నం కుక్కకి పెట్టండి. లేదంటే కనుక అన్నం బాగుంటే మనం కూడా తినొచ్చు, ఏం కాదు. కానీ అన్నాన్ని ఉంచాలి. రాత్రి సమయాలలో పితృదేవతలు వస్తారు కాబట్టి వారి కోసం పెట్టామనేసి వారు చూసి సంతోషించి వెళతారు. వాళ్ళ కోసం అన్నం పెట్టకుండా అంటే గిన్నెలన్నీ కూడా ఊడ్చేసి ఉన్నదంతా కూడా పడేసి చేశామనుకోండి, వారికి ఆగ్రహానికి గురవుతారు. మనని ఏంటంటే కనుక ఆగ్రహించి వెళతారు. అందుకే మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు, అలానే పితృ శాపాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా, ఇలా తగులుతూ ఉంటాయి. ఇది శాస్త్రాల్లో చెప్పబడ్డదనమాట. అందుకే ఎప్పుడు కూడా రాత్రి తిన్న గిన్నెని రాత్రి కడగకూడదు. కడిగితే సంపాదన హరించిపోతుందన్నమాట. ఇది కూడా మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాంటి చిన్న చిన్న నియమాలండి. గ్యాస్ స్టవ్ కింద అంటే మనము ఇలా నియమాలు ఆచరించుకోవటం, అంటే వండిన గిన్నెని తోమకుండా అలానే రాత్రి సమయాలలో ఉంచుకోవటం, అలాగే తిన్న కంచాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కొంచెం నీట్గా పెట్టుకోవటం, సింక్ దగ్గర వాసన అనేది రాకుండా చూసుకోవటం, చెడు వాసన అనేది కిచెన్లో స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవటం, ఇలాంటి నియమాలు ఆచరిస్తేనే మనకు సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటివి ఆచరించకపోతే మన ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అంటే తలెత్తుతాయండి. చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. మీకుండే అంటే కష్టాలను, నష్టాలను తొలగించుకోండి. చాలా బాగా పనిచేసే పరిహారాలండి. చాలా మంచి ఫలితాలను అయితే తెచ్చి పెడతాయి కాబట్టి చెయ్యండి. తిదివార నక్షత్రం కూడా బాగుంది కాబట్టి ఫలితం అయితే తప్పనిసరిగా మీరు పొందుతారండి. ఫలితం రాదని కాదు, వస్తుంది. ఫలితాన్ని మీ కళ్ళతో మీరు చూస్తారనమాట. ఎందుకంటే కనుక ఇక్కడ గమనించుకోండి, ఈరోజు అంటే మనం మన చేతులతో చేస్తున్నాం, కొంచెం సమయం పట్టొచ్చు, పట్టినా కానీ ఒక్క రాత్రిలోనే ఫలితం వస్తుంది. ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా బండ గుర్తు పెట్టుకోండి. ఒక్క రాత్రిలోనే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారము, ఒక్క రాత్రిలోనే మన సుడిని తిప్పే పరిహారం కాబట్టి మనకైతే 100% మంచి ఫలితమే ఉంటుంది, చెడు ఫలితం ఉండదు. అద్భుతాలను చూస్తాం, మనమే ఆశ్చర్యపోతాం. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం, కానీ ఇతరులతో పంచుకోకుండా చేసుకుంటేనే ఫలితం అధికంగా వస్తుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఎవరితో పంచుకోకూడదు. నలుగురికి చెప్పి చేసుకుంటే ఫలితాలు రావు. ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే
ఫలితం ఒక రాత్రిలో మనం పొందగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహాలకు పాత్రలు కాండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి. అలానే తగు జాగ్రత్తలు కూడా తీసుకొని మీ ఇంట్లోకి చెడు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అక్షయ తృతీయ కదా, మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదండి, ఈ వస్తువులని మీ ఇంటికి కొనండి. అంటే మీ ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉండే ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే మీకు అదృష్టము, ఐశ్వర్యము, అంటే ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూస్తారు. అంటే అందుబాటులో ఉండే వస్తువులే అండి మనకు లభిస్తాయి. అలానే కాకుండా మనం తెచ్చుకోగలుగుతాం. మన స్తోమతకు తగ్గట్టుగా కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట లక్ష్మీదేవి. అందుకే మీరు ఏంటంటే కనుక లవంగాలను ఇంటికి తెచ్చుకోండి. లవంగాలంటే ఆ తల్లికి చాలా ఇష్టం కాబట్టి లవంగాలను ఎవరైతే ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. కాబట్టి లవంగాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత వీటిని ఏంటంటే కనుక మనం దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపంలో ఏంటంటే ప్రతి నిత్యం కూడా ఒకటి వేసి వెలిగించుకోండి దీపం. అలా చేయటం వల్ల అంటే లక్ష్మీదేవి సంతోషిస్తుందన్నమాట. చిన్నది దొరుకుతూ ఉంటుంది కదండి ప్యాకెట్, అది కూడా మీరు ఏంటంటే కనుక తెచ్చేసుకొని చక్కగా ఫలితం అనేది పొందవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొక వస్తువు ఏంటంటే కనుక ఇది కూడా లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి ఈ వస్తువుని ఏంటంటే కనుక ఎంత ఇష్టపడుతుందంటే మీరు అసలు నమ్మలేరనమాట చెబితే. అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు కావచ్చు, బాగా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు, అలానే మార్వాడీస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా అంటే కొంతమంది బంగారం కొనలేరు కదండి, అలాంటి వాళ్ళు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటారనమాట. అదేనండి పసుపు ఆవాలు. పసుపు ఆవాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఒక్కసారి తెచ్చి ఇంట్లో పెడితే సంవత్సరం అంతా కూడా అవి ఇంట్లోనే ఉంటాయి, చెడిపోవన్నమాట. అలా ఇంట్లో ఉంటే బంగారం మన ఇంట్లో ఉన్నట్టే, బంగారం మన ఇంటికి చేరినట్టే అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి పసుపు ఆవాలను ఇంటికి ఖచ్చితంగా తెచ్చేసుకొని ఏంటంటే కనుక పూజ గదిలో మూట కట్టి పెట్టండి. లేదంటే కనుక ఒక పాలిథిన్ కవర్లు కానీ దేంట్లోనైనా సరే పెట్టుకొని ఒక చోట పెట్టండి. ఈ పసుపు ఆవాల వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో నుంచి కదలదు అని మనకు పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పసుపు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ పసుపు ఆవాలను, దురదృష్టాన్ని తొలగిస్తాయన్నమాట. అందుకే పసుపు ఆవాలు తెచ్చుకోండి. మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక అంటే యాలకులండి. యాలకుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి కనీసం ఈరోజు మనం ఒక అంటే 10 యాలకులైనా సరే ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకునే యాలకులు ఏంటంటే కనుక 5 యాలకులు తీసేసి మీరు పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీ జేబీస్లో అంటే పర్సెస్లో పెట్టుకోండి. జేబుల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. డబ్బు లేని దగ్గర కూడా, రూపాయి లేని దగ్గర 2 రూపాయలు పుడతాయి. డబ్బు అనేది రావటం, 4 వైపుల నుంచి ఆకర్షించటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి ఇది కూడా. అందుకే ఈ విధంగా ఆచరించేసుకొని మీరు ఫలితం పొందండి. మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి. అన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులే మనం చెప్పేటివి కాబట్టి మనకు అందుబాటులో ఉండే వస్తువులు అనమాట. చిన్నవి పెద్దవి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్నవి తెచ్చేసుకుని ఫలితం పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకొని మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవచ్చు అనమాట. చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించండి, తిరగనేది ఉండదండి.